ఈ వీడియో ఓన్లీ ఫర్ బ్రాహ్మల తల్లిదండ్రులండి, అమ్మాయిలు ఉన్న బ్రాహ్మల తల్లిదండ్రుల కోసం. ఈ మధ్యకాలంలో బాగా అంటే బాగా అర్చకులకు పిల్లనివ్వము, పురోహితులకు పిల్లనివ్వము. ఎందుకు ఇవ్వరండి? వేదం 12 ఏళ్ళు చదువుకున్నవాడు ఒక కలెక్టర్కి సమానం, గెజిటెడ్ ఆఫీసర్ లాగా వేదం చదువుకున్నవాడు. ఒక్కడు వేదం చదివితే వాడి తరాలు 3 తరాలు పుణ్యలోకాన్ని పొందుతాయి. మీ ఇంట్లో పురోహితం చేయడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, గృహప్రవేశం చేయడానికి, కార్యక్రమాలు చేయడానికి బ్రాహ్మడు కావాలి. బ్రాహ్మడికి పెళ్ళినవరా? అర్చకత్వం చేసుకునేవాడికి వరా? అర్చకస్స హరిస్సాక్షాత్ అన్నారు. గర్భాలయంలో అర్చకుడు అక్కడున్న మూలమూర్తికి ప్రతిరూపం. అటువంటి అర్చకుడికి పిల్లనివ్వరా? ఏం తక్కువ అండి అర్చకులకైనా, వేదం చదువుకున్న వాళ్ళకైనా, వేదం చదువుకొని పురోహితం చేసే వాళ్ళకైనా. చక్కగా హ్యాండ్సమ్గానే ఉంటున్నారు. ఈ రోజున టెక్నాలజీ తగ్గట్టే అప్డేట్ అయి ఉన్నారు. ఈ రోజున సోషల్ సొసైటీకి తగ్గట్టే అప్డేట్ అయి ఉన్నారు. ఏం తక్కువ? వాళ్ళకి సొంత ఇల్లులు ఉన్నాయి, మంచి లగ్జరీగానే ఉంటున్నారు, పురోహితంలో బాగా సంపాదించుకుంటున్నారు, అర్చకత్వంలో బాగా సంపాదించుకుంటున్నారు. ఒకరిని మోసం చేసి, ఒకరిని పొట్టగొట్టి సంపాదించట్లేదు కదా. ఎందుకు ఇవ్వరు మీరు పిల్లని? చాలా అంటే చాలా రాంగ్ ఆలోచన అండి, తప్పది. ఒక వేద పండితుడికి మీరు కన్యాదానం చేస్తే అనంతకోటి శ్రీ మహావిష్ణువుకి చేసినంత పుణ్య ఫలితం. ప్రతినిత్యం ఏ ఇంట్లో అయితే రోజు త్రికాల సంధ్యావందనాలు, రోజు వేదపారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. లక్ష్మీనారాయణలే ఉంటారు ఆ ఇంట్లో. అటువంటి ఇంటికి మీ అమ్మాయిని పంపిరా? ఎంత అహంకారం అండి! అసలు ఎలా ఆలోచిస్తున్నారు? వేద పండితులు మేము ఇవ్వం. అర్చకులైతే అస్సలు అర్చకులకి, వేద పండితులకి, పురోహితులకి పిల్లనివ్వరా? ఎందుకండి? వాళ్ళేం పాపం చేశారు? ఇది నేను ఒక ఆవేదనతో కాదు, చాలా అంటే చాలా రాంగ్ ట్రాక్ పట్టించేస్తున్నారు. వ్యవస్థని రాంగ్ ట్రాక్ పట్టించేస్తున్నారు. ఇంకా పురోహితానికి ఇప్పుడు బాగా ఇన్కమ్ బాగుంది. పురోహితము, అర్చకత్వానికి 20-30 ఏళ్ల క్రితం లేని కాలంలోనే తల్లిదండ్రులు వేద పండితులకి ఇచ్చారు. వేదం చదువుకున్న వాడంటే వాడికి ఇవ్వాలంటే ఎంతో పుణ్యంగా భావించి ఇచ్చారు. 40-50 ఏళ్ల కాలంలో, మీ తాత ముత్తాతల కాలంలో ప్రతి ఒక్కరు, మీ నాన్నలు ఎవరైతే బ్రాహ్మణ అమ్మాయిలో ఉన్న తల్లిదండ్రులు, మీ నాన్నలు, వాళ్ళందరూ పురోహితంలో, అర్చకత్వంలోనో ఏదో ఒక దాంట్లో వచ్చుంటారు. వాళ్ళందరికీ పిల్లల్ని ఇవ్వలేదా? చాలా అంటే చాలా రాంగ్ ట్రాక్ ఆలోచిస్తున్నారు. ఈ రోజున్న సొసైటీలో సాఫ్ట్వేర్ సంపాదన కన్నా కూడా ఎక్కువగానే పురోహితుడు సంపాదించుకుంటున్నాడు. అసలు పేరెంట్స్ రాంగ్ ఆలోచిస్తున్నారు. వేదం చదువుకునే వాడికి పిల్లనిస్తే మామూలు వాడికి ఇచ్చిన దానికన్నా పుణ్య ఫలితం ఎక్కువ. ఎందుకంటే ఆ ఇంట్లో నిత్యం వేదపారాయణం జరిగే ఇంటికి మీ అమ్మాయిని పంపిస్తున్నారు. ఆలోచించండి. ఇప్పుడైనా రియలైజ్ అవ్వండి. ఎవరు వేద పండితులు ఏమి చక్కగా అంత పురోహితం సంపాదించకుండా ఎవరు లేరు. పురోహితం మీద బాగా సంపాదిస్తున్నారు. చక్కగా హ్యాండ్సమ్గా ఉంటున్నారు, వెల్ సెటిల్డ్గా ఉంటున్నారు. యంగ్ ఏజ్లోనే మళ్ళీ అదేదో ఊతపదంలాగా అయిపోయింది. అర్చకుడికి మేము ఇవ్వమండి, పురోహితం చేసే వాళ్ళకి మేము ఇవ్వం. ఎందుకు ఇవ్వరండి? వాళ్ళు ఏమైనా పాపం చేసుకున్నారా? మీ ఇంట్లో పుట్టినప్పటి నుంచి మనిషి చచ్చేంత వరకు, చచ్చిన తర్వాత చేసే కర్మకాండాలు అన్నిటికీ పురోహితుడు కావాలి. గుళ్ళో అర్చకత్వం మీకు చేయడానికి అర్చకుడు కావాలి. ప్రతిదానికి కావాలి బ్రాహ్మడికి పిల్లనివ్వరా? చాలా అంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ మధ్యకాలంలో బాగా అంటే బాగా ప్రాపకండా అయిపోయింది. పురోహితం మీద కూడా సాఫ్ట్వేర్ కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తున్నారు. రియలైజ్ అవ్వండి. చక్కగా మంచి యోగ్యుడయ్యి మీ కుటుంబానికి, మీ అమ్మాయికి బాగా నచ్చినవాడంటే చక్కగా పిల్లనివ్వండి, తప్పు కాదు. ఎందుకంటే వేదం నిత్యం పారాయణం చేసే ఇంటికి మీరు మీ అమ్మాయిని పంపిస్తున్నారంటే ఆ లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు కొలువైన ఇంటికి పంపిస్తున్నారు. ఎంత పుణ్యఫలితం అండి వేద పండితుడు కన్యాదానం చేయడం అంటే. ఆలోచించండి. ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు, ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాల కోసం మాత్రమే ఈ వీడియో. చాలా అంటే చాలా వరస్ట్ కండిషన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. మీరు చెప్పే ఇవి మేము పురోహితుడైతే ఇవ్వము, అర్చకుడైతే ఇవ్వము అనే మాట చాలా తప్పు. దయచేసి రియలైజ్ అవ్వండి. చక్కగా ఉండి ఫ్యామిలీ అంతా బాగా నచ్చి, అబ్బాయికి అమ్మాయి నచ్చి, అమ్మాయికి అబ్బాయి నచ్చిన పురోహితుడైనా, అర్చకుడైనా, వేద పండితుడైనా ఎవరైనా సరే పిల్లని ఇవ్వండి. పుణ్యం అది. ఆలోచించండి తల్లిదండ్రులు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఈ మధ్యకాలంలో బాగా అంటే బాగా ప్రాపకండా చేస్తున్నారు. దాని గురించి వీడియో చేయాల్సి వచ్చింది.